सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము త్రిమూర్తులు త్రిగుణములు 3వ భాగము. నిస్వార్థ ప్రేమకు నిస్వార్థ ప్రేమయే బదులు ఇయ్యవలెను. కానీ మనము ఆయనను ఎల్లప్పుడూ మన లాభముల కొరకే ప్రేమించుచున్నాము. స్వార్థములను సంకల్పించియే పూజలను చేయుచున్నాము. మన ఇంటిలో పెళ్లికి వచ్చి ఒక బంగారు గొలుసును బహుకరించినారు. మనము వారింట్లో పెండ్లికి పోయి నకిలీ గొలుసును బహుకరించినచో ఎట్లుండును? మనము భగవంతునిపై చూపుచున్న ప్రేమ రోల్డ్ గోల్డ్ వంటిది, అనగా లోపల ఎత్తడి వంటి స్వార్థముతో కూడిన ప్రేమ వంటిది. పైన మాత్రమే ప్రేమ అను బంగారపు పూత ఉన్నది. కానీ స్వామి మనపై చూపుతున్న ప్రేమ ఎట్టి స్వార్థము లేక లోపల బయట మొత్తము గోల్డే. ఆ ప్రేమ నిఖార్సైన 24 క్యారెట్స్ గోల్డ్. కావున భగవంతుడు మనపై నిస్వార్థ ప్రేమను చూపుచుండగా మనము ఆయనపై స్వార్థ ప్రేమను చూపుచున్నాము. ప్రేమ 2 దిక్కులకును ఒకే తత్వము కలిగి ఒకే దిక్కుకు ప్రవహించవలను. లవ్ ఈజ్ నాట్ వన్ వే ట్రాఫిక్. స్వార్థముల కొరకు స్త్రీలు కూడా నోములు నోయుచున్నారు. ఇచ్చుకొంటినమ్మా వాయినం, పుచ్చుకొంటినమ్మా వాయినం అంటున్నారు. మొదటి వాయినం అమ్మవారికి ఇచ్చుచున్నారు. ఆమెకు ఇయ్యవలసిన వాయినం అట్లు కాదు. ఆమె మనపై చూపిన నిస్వార్థ ప్రేమకు బదులుగా ఆమెపై నిస్వార్థ ప్రేమ చూపవలను. అనగా ఎట్టి ఫలమును ఆశించక కష్ట నష్టములను ఇచ్చినను ఆమెను పూజించుటయే నిజమైన వాయనము. పూజలలో భక్తి ప్రధానమైనది. భక్తి అనగానేమి? మనస్సులో, వాక్కులో, క్రియలో ప్రేమ ఉండుటయే. మనస్సులో భావరూపమున ఉండును. ఇదియే భగవంతునిపైన శ్రద్ధ లేక ధ్యానము అందురు. ఆ తర్వాత ప్రేమ వాక్కులో ఉండవలెను. వాక్కు వచనముగను, పద్యముగను, గీతముగను ఉండును. వచనమే యజుర్వేదము, పద్యమే ఋగ్వేదము, గీతమే సామవేదము. వేదానాం సామవేదోస్మి అని గీత. ఎవరికైనాను వచనము కన్నా పద్యము, పద్యము కన్నా గీతము ప్రియముగా నుండును. కావున సామవేదీయమైన గీతోపానమే శ్రేష్టమైన వాక్కు. గానాత్మకమైన వాక్కునే గాయత్రి అందురు. మనస్సును ఆకర్షించున్నదే మంత్రము. గానమును మించిన మనస్సును హరించు వాక్కు లేదు. కావుననే గాయత్ర్యాః నపరో మంత్రః అని చెప్పినారు. గాయత్రి అనగా కేవలం తత్సవితుర్వరేణ్యం అని ఋగ్వేద శ్లోకము కాదు. మనస్సును ఆకర్షించు గీతము ఏది అయినను గాయత్రియే. అయితే ఆ గీతము కేవలము ప్రకృతికి మాత్రము సంబంధించినచో అది గాయత్రీ మంత్రము కాదు. అనగా ఒక వనమును గురించి కానీ ఒక ఋతువును గురించి కానీ వర్ణించు గానము గాయత్రి కాదు. గాయంతం త్రాయతే ఇది గాయత్రి అనగా ఆ గానము మనలను ఈ సంసార నరకము నుండి రక్షించవలెను. కావున రక్షణ సమర్థుడైన పరమాత్మను వర్ణించు ఏ గీత అయినను గాయత్రీ మంత్రమే. ఇట్లు గాయత్రీ మంత్రము యొక్క అంతరార్థము తెలిసినచో గాయత్రీ మంత్రమును అన్ని కులముల వారు, స్త్రీలు పురుషులను అర్హులేనని తెలియచున్నది. ఆ తరువాత ప్రేమ కర్మలో వ్యక్తము కావలను. అప్పుడు దానిని సేవ అందురు. మనస్సు వాక్కుల కన్నను క్రియ ప్రధానమైనది. కావున
క్రియారూపమైన భక్తియే ప్రధానమైనది. నీవు ప్రేమించు నీ భార్య జ్వరముతో బాధపడుచున్నది. అప్పుడు నీవును ఎదురుగా కూర్చుని మనస్సులో బాధపడుతున్నచో ప్రయోజనమేమి? కావున మనోరూపమైన ప్రేమ అల్పమైనది. ఆ తరువాత వాక్కులతో, ఓ భార్యామణి, నీవెంత బాధపడుతున్నావు అని పలికినచో దానివల్ల కూడా ప్రయోజనము లేదు. భావము కన్నా వాక్కు ఎక్కువ శక్తి కలది, కానీ అదియునూ అల్పమే. ఆ పైన నీవు లేచి వైద్యుని తీసుకుని వచ్చి ఆమెను చూపించి ఔషధములను ఇచ్చి జ్వరము తగ్గు వరకు ఉపచారములు చేసినచో అట్టి క్రియారూపమైన సేవయే నిజమైన భక్తి. అట్టి సేవను నిరంతరము హనుమంతుడు కావించి చతుర్దశ భువనాధిపతి అయినాడు. స్వామికి ఎట్టి వ్యక్తిగత సేవయునూ అక్కరలేదు, ఉపచారముల అంతకన్ననూ అక్కర్లేదు. స్వామి కార్యము కేవలము ఒక్కటే ఉన్నది. ఈ సృష్టిలోని మానవులందరినీ మనుష్య జన్మ ముగియు ముందు భక్తి జ్ఞానామృతములందించి ఉద్ధరించవలెను అని. జంతూనాం నరజన్మ దుర్లభమిదం, మనుష్య జన్మ చాలా దుర్లభమైనది, మరలా రాదు అని అర్థము. ఈ జన్మ ముగియగానే మన ఫైలు కాలభైరవుడు విచారణ చేయును. దాని ప్రకారముగా ఏ జీవునికైనను పశుపక్ష్యాది జన్మలే తప్ప మనుష్య జన్మ రాదు. మరలా జీవునకు విచారణ లేకుండా మనుష్య జన్మ వచ్చుటకు ఒకే ఒక్క అవకాశం కలదు. అది ఏమనగా, జీవుడు స్వామి సేవలో పాల్గొని స్వామి కార్యమున సహకరించినచో అట్టి జీవుడు మరలా తాను ఎత్తబోవు నరావతారములో సేవకు అవసరము కావున ఆ జీవునకు ఎట్టి విచారణయు లేక మనుష్య జన్మ అనుగ్రహింపబడుచున్నది. కావున ఈ మనుష్య జన్మ ముగియ లోపల నీవు భగవత్ సేవలో పాల్గొనకపోయినచో నీకు పశుపక్ష్యాది జన్మలు తప్పక లభించును. ఏలననగా నీవు నిరంతరము భార్యాపుత్రుల మమకారములో బడి ధనార్జనాలోలుడవై ఉన్నావు. ధనము యొక్క మొట్టమొదటి ప్రయోజనము తన పొట్ట పోసుకోవటము. అట్టి పొట్టకూటి కొరకై అహోరాత్రములు అలమటించుచు సంచరించు పశుపక్షాది జన్మలు నీకు లభించుటయే న్యాయము. భగవంతుని గురించి చింతించని నీకు మరలా మనుష్య జన్మ ఎలా? మనుష్య జన్మ ఉన్నను నీవు నిరంతరము ఆహార సంపాదనలోనే నిమగ్నమై ఉన్నావు. నీకు భగవంతుడు అక్కరలేదు. కావున నీవు ప్రస్తుతము మనుష్యాకారములో నున్నను పశువుగానే జీవించుచున్నావు. ఆహార నిద్ర భయమైధూనాని సామాన్యమేతత్ పశుభిన్నరాణాం అనగా మనుష్యులకును పశువులకును సమానముగా ఉన్న ధర్మములు ఆహారము, నిద్ర, భయపడుట, మైథునమే, సెక్స్ కదా. కనుక ఈ మనుష్య జన్మలో వీటికే ప్రాముఖ్యత ఇచ్చుచున్నందున పశు జన్మ పొందుటలో ఏమి నష్టము? సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.